వ్యూయర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ బెస్ట్ ప్రాపర్టీస్. ఈరోజు నేను మరొక కొత్త సిఆర్డి వెంచర్ మీకు చూపిస్తున్నానండి. ఇది రాజధాని ఏరియాకి ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్లోనే, రాజధాని ఏరియాకి చాలా దగ్గరలో ఉన్న ఒక సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను చూపిస్తున్నది ప్రతిదీ కూడా సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్స్ అండి. అండ్ విజయవాడలో కానీ రాజధాని ఏరియాలో కానీ ఎటువంటి కొత్త ప్రాజెక్ట్ వచ్చినా మన ఛానల్లో అనేది మీకు అప్డేట్ అనేది దొరుకుతుంది. సో ఇప్పటి వరకు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళకైతే జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండి. సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్దాం. ఇది మీకు ఇందాక చూపించింది మన విజయవాడ బస్ స్టాండ్ నుండి లెఫ్ట్కి వెళ్తే ఫ్లైఓవర్ అండి. ఫ్లైఓవర్ నుండి స్ట్రైట్గా వచ్చాం, గొల్లపూడి సెంటర్కి వచ్చాం. ఈ గొల్లపూడి సెంటర్ నుండి నెక్స్ట్ వెంచర్ వరకు వెళ్ళిన ప్రతిదీ కూడా నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను అండి. అందుకే కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, కానీ చూడడానికి ట్రై చేయండి. ఇది గొల్లపూడి సెంటర్ అండి. దీని తర్వాత మనకి ఇబ్రహీంపట్నం వస్తుంది. ఇది మీకు చూస్తున్నది వెస్ట్ బైపాస్ అండి, గొల్లపూడి దాటాక ఉంటుంది. ఈ వెస్ట్ బైపాస్ యాక్సెస్ మన వెంచర్కి చాలా ప్లస్ పాయింట్ ఉంటుందండి. వెస్ట్ బైపాస్ వల్ల ఏంటంటే డైరెక్ట్గా మీరు డైరెక్ట్ గన్నవరం వెళ్ళాలన్నా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ చెన్నై వైపు వెళ్ళాలన్నా కూడా ఈ వెస్ట్ బైపాస్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ వెస్ట్ బైపాస్ అనేది మన వెంచర్కి ఒక 10-15 మినిట్స్లోనే చేరుకోవచ్చు. నెక్స్ట్ గుంటుపల్లి తర్వాత గొల్లపూడి, తర్వాత గుంటుపల్లి అండ్ ఇబ్రహీంపట్నం అండి. నెక్స్ట్ మన వెంచర్కి ఇబ్రహీంపట్నం ఇది థర్మల్ ప్రాజెక్ట్ అండి. ఇబ్రహీంపట్నం నుంచి మన వెంచర్ జస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్లోనే ఉంటుంది. చాలా యాక్సెస్, ఎందుకంటే మొత్తం NH16 అండి, హైవే. చాలా వితౌట్ ట్రాఫిక్ ఎటువంటి ఆటంకం లేకుండా మన వెంచర్కి చేరుకోవచ్చు. విజయవాడ నుండి జస్ట్ ఒక 20 to 30 మినిట్స్లో మన వెంచర్ కానీ చేరుకోవచ్చు, ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా. అండ్ మోర్ ఓవర్ మన వెంచర్ ఏంటంటే రాజధానికి జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మంచి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక మీడియం బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వెంచర్ అని చెప్పుకోవచ్చు అండి. సిఆర్డి లేఅవుట్ కాబట్టి ప్రతి ఒక్కరికి లోన్ కూడా వస్తుంది. అండ్ నేను స్టార్టింగ్ నుండి ఇది జూపూడి అండి, ఈ ఊరు జూపూడి తర్వాత మనకి మన వెంచర్ వస్తుంది. ప్రతి నేమ్ బోర్డ్ కూడా నేను కవర్ చేశాను, ఎందుకంటే తర్వాత ఏ విలేజ్ వస్తుందో కూడా చూసుకోవచ్చు. ఇది రెస్ట్ ఏరియా అండి, మనకి ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. 500 మీటర్స్ తర్వాత వస్తుంది, 1/2 కిలోమీటర్ తర్వాత. దాని తర్వాత మన వెంచర్ వస్తుందండి. ఇక్కడ నుండి హైదరాబాద్ నేమ్ బోర్డ్ చూడొచ్చు, 250 కిలోమీటర్లు. చాలా హైదరాబాద్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇది. మన వెంచర్లో చాలా మంచి హైలైట్స్ ఉన్నాయండి, ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి రాజధాని ఏరియాలో ఇది రాజధానికి అవుట్స్కట్లోనే చెప్పుకోవచ్చు. అంటే విజయవాడ అండ్ రాజధానికి నియర్ బై ఉంటుంది. ఇదేనండి పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్, దానికి ఆపోజిట్లోనే మన వెంచర్ అనేది ఉంటుంది. నేను మొత్తం కవర్ చేస్తున్నాను. రోడ్డు వైపు ఎట్లా వెళ్ళాలి, హైవే నుండి మన వెంచర్కి ఎలా వెళ్ళాలి అనేది కూడా దీనిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మొత్తం చూడడానికి ట్రై చేయండి. డైరెక్ట్ హైవే నుండి సర్వీస్ రోడ్లోకి దిగిన వెంటనే కంచికచర్లకు వెళ్ళకుండా మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మన వెంచర్ అనేది వస్తుందండి. ఎందుకంటే జస్ట్ హైవే నుండి ఒక 200 మీటర్సే, ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. హైవే నుండి లెఫ్ట్కి వెళ్ళామనుకోండి, ఇలా స్ట్రైట్కి వెళ్తే కంచికచర్ ఊర్లోకి వెళ్తాం. మనం రైట్ సైడ్కి వెళ్తాం మన వెంచర్లోకి. ఎగ్జాక్ట్లీ ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎదురుగా వస్తుంది, అదే లెఫ్ట్ సైడ్లో వస్తుందండి. రోడ్ యాక్సెస్ ఉంటుంది మనకి వెంచర్కి, చూడొచ్చు. యూటర్న్ తీసుకొని ఇలా వెంచర్లోకి వెళ్తున్నామండి. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తే విజయవాడ వెళ్ళిపోవచ్చు, లేదంటే హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు అయితే ఇలా డైరెక్ట్గా మనం లెఫ్ట్కి వెళ్ళామనుకోండి మన వెంచర్ అనేది వస్తుంది. ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఉన్న ఏరియా అండి. ఇలా
స్ట్రైట్గా నుండి లెఫ్ట్ సైడ్కి దిగితే మన వెంచర్ అనేది వస్తుంది. వెంచర్లో ఇప్పుడే వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. చాలా ఎక్సలెంట్ వెంచరు. రోడ్ యాక్సెస్ కానీ హైవే కనెక్టివిటీ ఉన్న వెంచరు. అండ్ చుట్టుపక్కల విలేజెస్ కూడా ఉన్నాయండి. కంచిచర్ల ఉంది, పరిటాల కూడా ఉంది. సో పరిటాలకి కొంచెం ఒక 2 or 300 మీటర్స్ దాటితే మన పరిటాల హౌస్ విలేజ్ వస్తుంది. ఇదేనండి వెంచరు. ఈ వెంచర్ యొక్క హైలైట్స్ చెప్పాలంటే మెయిన్లీ ఇది CRDA లేఅవుట్ అండి, అప్రూవ్డ్ లేఅవుట్. 100% క్లియర్ టైటిల్తో ఉందండి వెంచరు. దీనికి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తారండి. 40 feet CC రోడ్, మెయిన్ ఎంట్రన్స్ CC రోడ్స్ ఇస్తారు. అండ్ 6 feet కాంపౌండ్ వాల్ ఇస్తున్నారు. అండ్ ఇది ఏంటంటే రెడీ టు కన్స్ట్రక్ట్ లాగా చెప్పుకోవచ్చు. రెండు వైపులా రోడ్డుకి 2 sides వచ్చేసి అవెన్యూ ప్లాంటేషన్ ట్రీస్ ఇస్తున్నారండి. అండ్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ వస్తుంది. ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ లైనింగ్స్ వస్తున్నాయి. అండ్ చిల్డ్రన్ పార్క్స్ కానీ అండ్ ఓల్డ్ పీపుల్ రెస్ట్ జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్ కానీ ఇందులో ఉంటుంది. అండ్ మీకు వాటర్ ట్యాంక్ ప్రతి హౌస్కి పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇస్తున్నారండి. ప్రతి ప్లాట్ కూడా ఇండివిజువల్ కనెక్టివిటీ వస్తుంది. హౌసింగ్ లోన్ కూడా ఈ వెంచర్కి వస్తుంది. మీరు తీసుకున్న ప్రతి ప్లాట్కి మన లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే రెసిడెన్షియల్ జోన్లోనే ఉన్నట్టేనండి మన వెంచరు. వర్క్స్ ఇప్పుడే జరుగుతున్నాయండి. రోడ్ డివైడ్స్ అండ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ప్లాట్స్ కూడా డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, మొత్తం రోడ్స్ డివైడ్ చేసి ప్లాట్స్ అనేవి డివైడ్ చేస్తున్నారు. నేను జూమ్ చేసి చూపించాను కదండి, అదే హైవే అండి. ఇక్కడ చూడొచ్చు గోడౌన్స్ అవన్నీ ఉన్నాయి. జస్ట్ ఒక 200 మీటర్స్ అండి, ఎక్కువ డిస్టెన్స్లో ఉండదు వెంచర్. మెయిన్ ఇది 40 feet CC రోడ్స్ అండి. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet ఇచ్చాడు. అండ్ ఈ వెంచర్కి మెయిన్ లొకేషన్స్ హైలైట్స్ చెప్పాలంటే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవాలండి. ఈ వెంచర్కి ఏంటంటే హైవే ఫేసింగ్ అని ఆల్రెడీ మీకు చెప్పాము. జస్ట్ ఒక 200 మీటర్స్లోనే హైవే ఫేసింగ్ ఇచ్చారు. నేషనల్ హైవేకి చాలా కనెక్టివిటీ ఉన్న వెంచరు. అండ్ మన రాజధానికి క్యాపిటల్ అమరావతికి జస్ట్ ఒక 8 kilometers సరౌండింగ్ రేడియన్స్లోనే ఉంది ఈ వెంచరు. సో కాబట్టి ఫ్యూచర్లో రాజధాని గ్రోత్ ఆటోమేటిక్గా ఇది వెంచర్లో ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నది. జస్ట్ 8 kilometer డిస్టెన్స్లోనే ఉంది మన వెంచరు అమరావతికి. అండ్ ఈ చుట్టుపక్కల చాలా కాలేజెస్ ఉన్నాయండి. అండ్ లైక్ అమరావతి వెళ్ళడానికి ఈ హైవే నుండి రోడ్డు కనెక్టివిటీ ఉందండి. మనకు కూడా డైరెక్ట్గా క్యాపిటల్ అమరావతికి ఈ వెంచర్ నుండి మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. అంతేకాదండి, అండ్ మనకి డైరెక్ట్గా అమరావతి క్యాపిటల్ ఏరియా నుండి మన పరిటాలకి రైల్వే కనెక్టివిటీ కూడా ప్రపోజల్ ఉంది. అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ లాజిస్టిక్ హబ్గా మన పరిటాలను అనేది ఆల్రెడీ ప్రకటించారండి. ఇది చాలా ప్లస్ అనేది మన వెంచర్కి. ఒక లాజిస్టిక్ హబ్ అనేది ముందు రోజుల్లో పరిటాల అవ్వబోతుంది. అండ్ ఈ చుట్టుపక్కల మన వెంచర్కి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని నియర్ బై ఉన్నాయండి. లైక్ అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ MVR కాలేజ్ అండ్ మిక్కుగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ వెంచర్కి చాలా 1 or 2 kilometer డిస్టెన్స్లోనే ఉన్నాయి. అండ్ ఈ వెంచర్కి జస్ట్ నిర్మలా మెడికల్ కాలేజ్ కూడా చాలా దగ్గరేనండి. సో ఇటువంటి మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్యూచర్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రెసిడెన్షియల్ పరంగా అండ్ ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చాలా ఉపయోగపడుతుంది. లాజిస్టిక్ హబ్ కూడా ఇందులో ఉంది. అండ్ మన వెంచర్ కూడా మూలపాడు క్రికెట్ స్టేడియం కూడా నియర్ బై ఉంటుందండి. సో కమర్షియల్కి కూడా ఈ వెంచర్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ వెంచర్ నుండి నెక్స్ట్ నందిగామ కూడా ఒక 4 to 5 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. నందిగామ అని మనకి సినీ స్టూడియోకి ఒక ప్రపోజల్ ఉందండి. ఏపీ సినీ స్టూడియోగా దాన్ని నందిగామని సెలెక్ట్ చేసుకున్నారు.
సో ఇటువంటి హైలైట్ ఉన్న వెంచర్ అండి ఇది. ఆల్మోస్ట్ ఎడ్యుకేషనల్ కానీ అమరావతికి కూడా చాలా దగ్గర. అండ్ రైల్వే స్టేషన్ ప్రపోజ్డ్ ఉంది, లాజిస్టిక్ హబ్ ఉంది, అండ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అండ్ సినీ స్టూడియో కూడా. ఇవన్నీ చాలా హైలైట్స్ ఉన్నాయి వెంచర్కి. కాబట్టి మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒకసారి సైట్ విజిట్ ప్లాన్ చేయండి. మీకు నచ్చిందంటే డెసిషన్ తీసుకోవచ్చు.